నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ఇప్పటి వరకు చట్టానికి సంబంధించి, పోలీసు వ్యవస్థకి సంబంధించి, లేకపోతే సిబిఐకి సంబంధించి, కోర్టులకు సంబంధించి ప్రజల్లో రకరకాల అపోహలు ఉన్నాయి. అపోహలు అని ఎందుకు అన్నాను అంటే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి. ఒక ముందు కళ్ళ ముందే డైరెక్ట్ గా అసలు ఏం జరిగిందో స్కెచ్ ఇచ్చేశారు. అయినా సిబిఐ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటే చట్టానికి సాక్ష్యాధారాలు కావాలి అంటూ. అంటే ఉన్న సాక్ష్యాధారాలని లెక్కలోకి తీసుకోకుండా వేరే దేనికోసమో వెతుకుతున్నారు, ఎవరి కోసమో తొత్తులుగా పనిచేస్తున్నారు అంటూ కొంతమంది ఒక రకంగా చెప్పాలంటే దుమ్మెత్తిపోసారనే చెప్పచ్చు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే అవినాష్ రెడ్డికి బెయిల్ నిరాకరణ అయ్యిందో ఒక హోప్ వస్తుంది. ఎస్, వివేకానందరెడ్డి హత్యకి సంబంధించి న్యాయం జరగబోతుంది అంటూ. మరోపక్క అంతే భయం కూడా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. ఒకవేళ అవినాష్ రెడ్డిని నిజంగానే అరెస్ట్ చేస్తే ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఒకవేళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు జరగబోతాయి అంటూ ఏం చెప్తారు మీరు? ఇది అవినాష్ రెడ్డి అరెస్ట్ మీద రాజకీయ విశ్లేషకులు కానీ ఎవరైనా వారి మేధస్సును బట్టి, వాళ్ళ ఆలోచన పరిధిని బట్టి చెప్పడమే తప్ప ఇక్కడ మన ప్రోటోకాల్ ప్రకారంగా జరగవలసిందంతా జరిగిపోయిందమ్మా. జరగవలసింది ఏంటంటే సిబిసిఐడి ఎంతవరకు దీన్ని లోతుగా వెళ్ళి పరిగణలోకి తీసుకోవాలో అంతవరకు లోతుగా వెళ్ళింది. అవినాష్ రెడ్డి దీంట్లో ముద్దాయి అనే విషయం తెలిసింది, అంటే సూత్రధారి అని తెలిసింది. దాని వెనక ఉన్న వాళ్ళు ఎవరో కూడా చూచాయిగా తెలిసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే గలాభా జరుగుతుందన్నమాట. ఎందుకు మా అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారు? ఇప్పుడు చంపేవాడు చంపానని చెప్పడు కదా, నేరస్తుడు ఇప్పుడు నేను నేరం చేశానని చెప్పడు కదా. ఈరోజు అవినాష్ రెడ్డి తాలూకు లాయర్ల తాలూకు ఆర్గ్యుమెంటు, అవినాష్ రెడ్డి ఆర్గ్యుమెంటు, అవినాష్ రెడ్డి తాలూకు శ్రేయోభిలాసుల ఆర్గ్యుమెంట్ ఏంటంటే కేవలం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మీరు మమ్మల్ని ముద్దాయిగా టార్గెట్ చేస్తున్నారు, అది నిజం కాదంటున్నారు. అక్కడ నిజం కాదంటే నిజమే నాకు చెప్తున్నారు, పక్క నుంచి నిజం కాదంటున్నారు. దానికి రకరకాలుగా నాకు ఒంట్లో బాగాలేదు, నాకు కడుపులో మంటగా ఉంది, అసలు మా అమ్మకి బాగాలేదు, మా అమ్మ 10 రోజుల పాటు సెలవు ఇవ్వాలంటున్నారు అన్నమాట. అంతే. అక్కడ వాళ్ళు చెప్పారన్నమాట. ఇక్కడ ఎస్పీకి ఏం చెప్పారు? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పారు. నిన్న ఏం చేశారు? ఎస్పీ పోలీసు బలగాలు మా వల్ల కాదని చేతులు తీశారు. అంటే ఒక స్టేట్ తాలూకు ఎస్పీ, స్టేట్ తాలూకు పోలీసు బలగాలకి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం మా వల్ల కాదని చేతులు ఎత్తేసారంటే అది ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో, సిచ్యుయేషన్లో ఉన్నారో అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఎస్పీ ఆయన ఏమైనా చేయగలరు, ఎత్తుకెళ్ళిపోవడం అంటే మామూలుగా పెకలించుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంత పవర్స్ ఉంటాయి, అంతమంది పోలీసు బలగాలు ఉంటాయి. అలాంటి ఎస్పీ గారే చేతులు ఎత్తేసారన్నమాట, మా వల్ల కాదని చెప్పేసి. కేంద్ర బలగాలు దూరంగా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ కొంత రక్తపాతం క్రియేట్ అవుతుంది. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేసినట్టయితే డెఫినెట్గా కొంతమంది లేచిపోతారు. అందులో పోలీసులు లేచిపోతారు, అవినాష్ రెడ్డి తాలూకు బలగాలు లేచిపోతారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ రాయలసీమలో ఉన్నటువంటి పెద్ద బలహీనత ఏంటంటే ఒక దెబ్బ తగిలిన తర్వాత రెచ్చిపోతారు. పొరపాటు ఎక్కడైనా ఒక కత్తితో గాయం అయినట్టయితే ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వీరంగం చేస్తారన్నమాట, రెచ్చిపోతారన్నమాట. ఇవన్నీ వీళ్ళ తాలూకు మానసిక స్థితి కూడా పోలీసులు తెలుసు, అందువల్లే అలా తట్టుకుంటూ ఉన్నారన్నమాట. ఒకవేళ అంటే మనం అనుకున్నట్టుగా అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎలాగా తప్పదు. అరెస్టు తప్పే ముందు సాధ్యమైనంత వరకు శాంతి భద్రత ఉండేలాగా ప్రయత్నం చేస్తారు. అంటే ఇట్లాంటి రక్తపాతాన్ని సృష్టించకుండా జాగ్రత్తగా అన్నమాట. మీ తాలూకు ఆయన చెప్పాలి కదా, మీ తాలూకు అనుచరులు చెప్పు, ఇలాగ అనవసరంగా నీకోసం వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం ఇదంతా అవసరమా చెప్పు అని చెప్పేసి మొత్తానికి ఏదో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇమీడియట్గా ఏం చేస్తాడు? నువ్వెందుకు ఈ యాక్షన్ తీసుకున్నావు, ఎందుకు సూత్రధారిగా వ్యవహరించావు, నీ వెనక ఎవరున్నారని అడుగుతారు. అడిగితే ఆయన చెప్పాలి తప్పకుండా, నా వెనక ఎవరున్నారో చెప్తాడు. ఒకవేళ అబద్ధం చెప్తే ఈ 50 ఫోన్లు మాట ఏమిటి అంటాడు.
ఓకే, అసలు ఫోన్లే చేయలేదంటూ ఒక వర్గం చెబుతున్నారు, అసలు ఫోన్లే వెళ్ళలేదు అంటున్నారు. ఫోన్లు చేసినట్టుగా సిబిఐ చెప్పిందమ్మా. అది వీళ్ళు ఒక వర్గం చెప్తున్నారంటే వాళ్ళ మాటలు మనం నమ్మం. సిబిఐ చెప్పిన దానికి తేడా వస్తే సిబిఐ కాదు కదా. వీళ్ళు కేవలం టార్గెట్ చేస్తున్నారు, ఇలాగ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని మొత్తం పెద్ద పెంట అయిపోద్ది అన్నమాట. ఆ సిబిఐ చెప్తుంది ఎవరికి, భారతీరెడ్డి గారికి ఒక 50 ఫోన్లు చేశారని చెప్తుంది. ఈ 50 ఫోన్లో ఏం మాట్లాడారో వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ట్రాక్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. అప్పుడు ఆవును అడుగుతారు, ఏమ్మా దీనికి మీకు ఉన్న సంబంధం ఏంటి, ఎందువల్ల వాళ్ళకి మీరు సలహా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, ఎందువల్ల వాళ్ళు మీకు సంజాయిషి చెప్పవలసిన అవసరం ఏముంది, ఈ పిక్చర్ అంతా మినిట్స్ ప్రోగ్రామ్ లాగా మినిట్ టు మినిట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఏముంది చెప్పమంటారు అన్నమాట. అక్కడికి వచ్చేసరికి మనకు ఒకసారి భూగోళం బదులైనట్టుగా మొత్తం అందరూ కదులుతారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఫ్ని ఇంట్రాగేట్ చేస్తే ఊరుకుంటాడా, ఊరుకోడు. అంటే ధనమాన ప్రాణాలు అన్నీ కూడా వడ్డీ వైఫ్ని రక్షించుకుంటాడు. జనరల్గా జరగబోయేది అదే. అప్పుడు ఏం చేస్తారు, ఒక ఇందిరాగాంధీ లాగా, ఒక పివి నరసింహరావు లాగా, ఇంకెవరిలాగో అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన మరుసటి రోజేమో విడుదల చేస్తారు. ఎందుకంటే అంతే కదా, అంటే నామకే వాస్తే ఆవిడని అరెస్ట్ చేయాలి. వీళ్ళ తరఫున లాయర్స్ ఉంటారు, వీళ్ళు సబ్మిట్ చేసుకుంటారు. ఇదంతా కేవలం ఒక అపప్రద మాత్రమే తప్ప తనకేం సంబంధం లేదు. బెయిల్ ఇవ్వండి, ఇంకా మీకు ఏమైనా తదుపరి అనుమానాలు ఉంటే టైం ఇస్తాం మీకు, మీ తాలూకు కస్టడీలో ఉంటాం, మీరు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మీకు కోర్టుతోని సిబిఐతోని మేము సహకరిస్తామని వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. అప్పుడు బయటకు వస్తుంది. నాకు తెలిసి జరగబోయి ఇదే మాట. కొంతమంది ఏమంటున్నారంటే, ఒకవేళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లయితే కొంతమంది రెచ్చిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు, నిరసన గళాలు వినిపించడానికి కాస్త రౌడీల్లా బిహేవ్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లొద్దు అంటూ కొంతమంది అంటున్నారు. నిజమా, వాస్తవమా? ఇప్పుడు అదే కదా నేను చెప్తున్నాను. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి 2000 మంది అనుచరులు ఏం చేస్తారంటే వాళ్ళు రెచ్చిపోతారన్నమాట. రెచ్చిపోయి ప్రాణాలు లెక్క చేయరు. పోలీసులు కాల్పులు, ఎప్పుడు ఆ సందర్భం వస్తే పోలీసులు కాల్పులు. వీళ్ళు కాదు కదా, కత్తులు కటార్లు పట్టుకుంటారన్నమాట, లేకపోతే బాంబులు వేస్తారన్నమాట. ఈ వాతావరణం లేకుండా శాంతి భద్రతలు మీరు మాత్రం మెయింటైన్ చేయాలని అవినాష్ రెడ్డి దగ్గర ఒక మాట తీసుకొని అది అమల్లో జరిపిన తర్వాత అరెస్ట్ చేస్తారు. లేకపోతే రక్తపాతం తప్పదు. అందుకే కదా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంతేకా వాళ్ళు ఆలోచించే కారణం అదే. ముఖ్యంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ కనుక ఈ రోజు జరిగిపోతే నెక్స్ట్ ఎవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అవినాష్ రెడ్డి తర్వాత భారతీయ పేరు వస్తుందండి. భారతీయ పేరు తర్వాత వాళ్ళు అంతవరకే వస్తుంది. అంతకుమించి ఒక సీఎం పేరు రావడం అంటే ఈయన బాగా మేనేజ్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మేనేజ్ చేస్తాడు. సీఎం పేరు రావాలంటే రావచ్చు. లల్లు ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళొచ్చు. కానీ ఈయన అలా కాదు కదా, ఇంతకాలం బట్టి ఆయన మీద కేసులన్నీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇది చిన్న కేసు, ఇది మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ ఇప్పుడే బీజేపీ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సపోర్ట్ చేసినట్టయితే బీజేపీ పార్టీ తన ఉనికిని కోల్పోతుందని చెప్పేసి వాళ్ళు సహకరించడం మానేశారు. జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రాధాయపడినప్పుడు కూడా అక్కడి నుంచి సహకారం ఉండటం లేదు. పైగా పైపెచ్చు కేంద్ర బలగాన్ని కూడా పంపించారు, మీ పని మీరు చేసుకోండి ఆయన అరెస్ట్ చేశానని చెప్పి. కానీ జరగబోయేదేంటో వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళకి తెలుసు కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసినప్పుడు కూడా ముందు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వాల్సింది. చూడాలండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.